సమయం రాత్రి 11:47. హైదరాబాద్ నగరం మొత్తం భారీ వర్షంతో నిండిపోయింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మెరుపులు ఆకాశాన్ని చీల్చుకుంటూ పడుతున్నాయి. అర్జున్ తన చిన్న గదిలో ఒంటరిగా కూర్చొని ల్యాప్‌టాప్ ముందు పనిచేసుకుంటున్నాడు. గదిలో కేవలం టేబుల్ లైట్ మాత్రమే వెలుగుతోంది. సడెన్‌గా అతని ఫోన్ వైబ్రేట్ అవుతుంది. అర్జున్ ఫోన్ తీసి చూస్తాడు. ఒక వాయిస్ మెసేజ్ రిసీవ్డ్ అని వస్తుంది. అతని కళ్ళల్లో ఒక్కసారిగా భయం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మెసేజ్ పంపింది విహాన్. 3 ఏళ్ల క్రితమే చనిపోయిన తన బెస్ట్ ఫ్రెండ్. అర్జున్ చేతులు ఒక్కసారిగా వణుకుతాయి. ఇది ఎలా పాసిబుల్ అని నెమ్మదిగా ఆడియో ప్లే చేస్తాడు. ఆడియోలో ముందుగా చిన్న శబ్దం వినిపిస్తుంది. వర్షం పడుతున్నటువంటి సౌండు. కొన్ని సెకన్ల తర్వాత ఒక మెల్లని వాయిస్ వస్తుంది. అర్జున్, నువ్వు అప్పుడే నిజం చెప్పి ఉంటే నేను చనిపోయేవాడిని కాదు అని. ఆడియో ఒక్కసారిగా కట్ అవుతుంది. అర్జున్ ముఖం అంతా కూడా చెమటలతో నిండిపోతుంది. ఎందుకంటే విహాన్ మరణం వెనుక ఉన్న నిజం అర్జున్ ఒక్కడికే తెలుసు. 3 ఏళ్ల క్రితం అర్జున్ను, విహాన్ ఇద్దరూ కూడా విడదీయరాని స్నేహితులనమాట. అలా కలిసి ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. కాలేజీ నుంచి జాబ్ వచ్చే వరకు ఇద్దరూ కూడా కలిసి ఉండేవారు. ఒకరోజు వాళ్ళు పార్టీ నుంచి బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఆ రాత్రి భారీ వర్షం పడుతోంది. హైవే మొత్తం ఖాళీగా ఉంది. విహాను బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అర్జున్ వెనక కూర్చున్నాడు. సడన్‌గా రోడ్డు మధ్యలో ఒక మనిషి కనిపిస్తాడు. విహాన్ ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు. బైక్ స్కిడ్ అవుతుంది. ఒక పెద్ద శబ్దం ఢమాల్ అనేసి బైక్ కింద పడ్డ శబ్దం వస్తుంది. కొన్ని సెకన్లు నిశ్శబ్దం. మొత్తానికి వాళ్ళు కింద పడిపోయారు. అర్జున్ లేచి చూస్తాడు. రోడ్డు మధ్యన పడిపోయిన ఆ వ్యక్తి కదలడం లేదు. అతను చనిపోయాడు. అర్జున్ భయంతో విహాన్ వైపు చూస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అరిచేస్తాడు. కానీ విహాన్ అలా కాదు అంటాడు. మన వల్ల ఒక మనిషి చనిపోయాడు అర్జున్. పోలీసులకు సరెండర్ అవుదాం అని చెబుతాడు. అర్జున్ కోపంతో ఇలా అంటాడు. జైలుకెళ్ళాలా? మన లైఫ్ అయిపోతుంది అని ఇద్దరి మధ్యలో పెద్ద గొడవ జరుగుతుంది. వర్షం ఇంకా గట్టిగా పడుతుంది. కోపంలో అర్జున్ విహాన్ని చాలా బలంగా తోసేస్తాడు. విహాన్ వెనక్కి జారి రోడ్డుపై పడిపోతాడు. అదే సమయంలో వేగంగా వస్తున్నటువంటి ఒక ట్రక్ విహాన్ని ఢీకొడుతుంది. విహాన్ అక్కడికక్కడే చనిపోతాడు. అర్జున్ షాక్‌లో నిలబడిపోతాడు. ఆ రాత్రి నుంచి ఆ నిజం అతని మనసులోనే పాతుకపడిపోయి ఉంటుంది. ప్రెజెంట్ అర్జున్ ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచి నిలబడతాడు. ఇది ఎవరు చేస్తున్న ప్రాంక్? అతను తన ఫోన్ మళ్ళీ చూస్తాడు. సడెన్‌గా ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి 1 వీడియో రిసీవ్డ్ అని ఉంటుంది. అర్జున్ భయంతో వీడియో ఓపెన్ చేస్తాడు. ఆ వీడియోలో అదే హైవే ఉంటుంది. సేమ్ అదే వర్షం పడుతూ ఉంటుంది. అదే యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశము. కెమెరా నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉంటుంది. అర్జున్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. చివర్లో రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. వైట్ షర్ట్ వేసుకొని ఫేస్ మొత్తం గూడా రక్తంతో తడిసిపోయి ఉంటుంది. అతనే విహాన్. అతని కళ్ళల్లో కోపం.
అతను కెమెరా వైపు చూస్తూ ఒక మాట చెబుతాడు. "నిజం బయట పెట్టు" అని. ఫోన్ స్క్రీన్ అనేది సడెన్‌గా బ్లాక్ అయిపోతుంది. అర్జున్ భయంతో ఫోన్ కింద పడేస్తాడు. సడెన్‌గా గదిలో లైట్లు ఆఫ్ అవుతాయి. బయట చూస్తే ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు. ఆ వెలుతురులో గది మూలలో ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరుగుతాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అతను ఊపిరి బిగబట్టుకొని కింద కూర్చుంటాడు. అతని కళ్ళల్లో నీళ్ళు, ఏడుపొచ్చేస్తుంది అర్జున్‌కి. సారీ విహాన్ అంటూ ఏడుస్తూ కూర్చుంటాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్ నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. అక్కడ కూర్చొని 3 ఏళ్లుగా దాచుకున్న నిజం మొత్తం చెబుతాడు. ఇది విని పోలీసులు షాక్ అవుతారు. అర్జున్ ఏడుస్తూ చెబుతాడు, విహాన్ చనిపోవడానికి కారణం నేనే అని. కొన్ని క్షణాలు సైలెంట్‌గా ఉంటుంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. అర్జున్ ఒక్కసారిగా అలా బయటికి చూస్తాడు. పోలీస్ స్టేషన్ బయట వర్షంలో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. తెల్ల చొక్కా, మొఖం మీద చిరునవ్వుతో విహాన్. అర్జున్ షాక్‌తో బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. కేవలం వర్షం మాత్రమే పడుతూ ఉంటుంది. రోడ్డు మీద నీళ్లు మాత్రమే ఉంటాయి. అర్జున్ నెమ్మదిగా కళ్ళు మూసుకుంటాడు. అతని ముఖంలో భయమనేది లేదు. కేవలం ఒక నిశ్శబ్దం మాత్రమే. ఎందుకంటే కొన్ని నిజాలు పోలీసుల నుంచి దాగొచ్చు. కానీ మనసు నుంచి మాత్రం ఎప్పటికీ దాగవు. ఇది అండి మన స్టోరీ. సో, స్టోరీ నచ్చితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. అలాగే మంచి మంచి థ్రిల్లర్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.